మా ఇప్పటి వరకు మన ఫ్రీ ఫైర్ లో మీరు ఎన్నో ఐడీస్ చూసుండొచ్చు, అది ఇన్సైడ్ నుంచి కావచ్చు, అవుట్ సైడ్ నుంచి కావచ్చు, అండ్ తోపెస్ట్ కలెక్షన్ అయి ఉండొచ్చు కూడా. బట్ ఈ రోజు వీడియోలో మీకు వర్తబుల్ గా మీకు చూపించడానికి నా దగ్గర ఒక 5 ఐడీస్ ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, ఈ వరల్డ్ లోని ది బెస్ట్ కలెక్షన్ ఉన్న ఐడీస్ మాత్రం ఇవే అని నేను అంటాను. ఈ ఒక నార్మల్ పీపుల్ ఐడీస్, బట్ ఇవి రిచెస్ట్ అండ్ తోపెస్ట్ ఐడీస్. అండ్ సింపుల్ గా మీ ఫేవరెట్ యూట్యూబర్ దగ్గర కూడా ఇంత కలెక్షన్ ఉండేది అండ్ మోడరేటర్ కూడా సరిపోడు ఈ కలెక్షన్ ముందు. అంత బాగుంటది మా కలెక్షన్ వచ్చేసరికి, అండ్ ఐడీస్ కూడా వేరే లెవెల్ అనిపిస్తాయి. సో మీరు ఈ ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోను. ప్రెసెంట్ మన గేమ్ లో గోల్డెన్ క్రిమినల్ ఈవెంట్ రన్ అవుతుంది కదా, అది మన సబ్స్క్రైబర్స్ కి ఒకరికి గానీ ఇద్దరికి గానీ వాళ్ళ అకౌంట్స్ లో స్పిన్ చేస్తాను. ఊరికే కాదు, ఒక చిన్న టార్గెట్ పెడతా. ప్రెసెంట్ చూడు, ఇది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ప్రెసెంట్ 2171 మెంబర్స్ ఉన్నారు ఫాలోవర్స్. 5000 ఫాలోవర్లు కంప్లీట్ అయ్యారనుకో, ఇద్దరు అకౌంట్ లో స్పిన్ చేస్తా. సో కమెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఫస్ట్ వెళ్ళి ఫాలో చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, 5000 ఫాలోవర్స్ దాటిన తర్వాతే నేను స్పిన్ చేస్తాను, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఓన్లీ నా ఇన్స్టా ఫాలోవర్స్ కి మాత్రమే. ఎవరైతే ఫాలో చేసుకున్నా వాళ్ళలో ర్యాండమ్ గా ఒకరిని సెలెక్ట్ చేసి నేనే స్పిన్ చేస్తాను. ఓకే, ఒకరిని లేదా ఇద్దరిని. ఓకే, మా రిచెస్ట్ ఐడి నెంబర్ 5 కనుక చెక్ చేసుకుంటే ఈ ఐడి ఎవరితో కాదు, కృష్ణ. వెయిట్ ఇక్కడ కృష్ణ ఉందని చెప్పి మన కృష్ణ అన్నదైతే కాదనమాట. తెలుగు కమ్యూనిటీ యూట్యూబర్ కృష్ణాజీ అన్నదైతే కాదు. సో ఒక హిందీ ప్లేయర్ దే. ఒకవేళ మన కృష్ణ అన్నదైతే నేను కృష్ణ అని పేరు పెట్టి వెళ్ళాను, కృష్ణ అన్న అంటాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి చెక్ చేసుకుంటే లెవెల్ వచ్చేసరికి 92 అండ్ నేను చూసుకుంటే కృష్ణ అనమాట. దాంతోపాటు లైక్స్ 172K. ఒక హిప్ హాప్ క్యాప్ ఉంది. దాంతోపాటు ఇదేంటి బండిల్ భలే డిఫరెంట్ అండ్ వెరైటీగా ఉంది. ప్యాంట్ కూడా బొమ్మలుగా జాతరగా అంతే ఉంది. అదే చాప్రీ అంటారు చూసి, ఒక కాలు పైకి ఒక కాలు కిందకు ఉంది. అండ్ షూ అయితే చాలా బాగుంది. కంప్లీట్ మనోడు బండిల్ మొత్తం తిరణాల లుక్ లో ఉంది మావా. నెక్స్ట్ అవ్వాలి అనిపించింది. అండ్ రిచెస్ట్ పర్సన్ కృష్ణ ఇయర్ అని అయితే పెట్టుకున్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ కనుక చూసుకుని ర్యాంక్స్ బాగున్నాయి. ఎంబ్లమ్స్ 26, 27 అలా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. సింపుల్ గా ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం, ఎందుకంటే తమిళ కన్నా వరకు వచ్చేది కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ అంతటికంటే ముందు బ్యాడ్జ్ ఆల్బమ్ చూద్దాం. బ్యాడ్జ్ ఆల్బమ్ చెక్ చేసుకుంటే సీజన్ 1 ఎలైట్ పాస్ తీసే ఉంది, అండ్ సీజన్ 2, సీజన్ 3 బాబోయ్ ఇది ఎక్కడ మాసరా మావా. ఒక్క ఎలైట్ పాస్ కూడా మిస్ చేయలేదు. ప్రతి ఎలైట్ పాస్ కంప్లీట్ గా తీసున్నాడు. అండ్ బూయా పాసెస్, సో బూయా పాసెస్ చూసుకున్నా కానీ ఒక్కటి కూడా మిస్ చేయలేదు అనమాట. ఎవ్రీ మంత్ తీస్తూనే ఉన్నాడు. ప్రతి మంత్ 100 బ్యాచెస్ కంప్లీట్ చేస్తున్నా, ఫుల్ బండిల్ కూడా క్లెయిమ్ చేస్తున్నాడు. ఇక్కడ హైలైట్ చూసుకుంటే గోల్డెన్ బండిల్స్ ఉన్నాయి, అండ్ నార్మల్ ఎలైట్ పాస్ బండిల్స్ ఉన్నాయి, కంప్లీట్ బండిల్స్. అది కూడా ప్రతి ఒక్క ఎలైట్ పాస్ విత్ గోల్డెన్ బండిల్స్ అంటే మామూలు విషయం కాదు. ఇంతకు మించి హైలైట్ వచ్చేసరికి ర్యాంక్డ్ సీజనల్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, అదే మా సీజన్ 1, సీజన్ 2 ర్యాంక్డ్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఫెయిరీ ఇంపోర్టెడ్ హెడ్ అంట. ఇదేదో బండిల్ నేమో డిఫరెంట్ గా ఉంది, సంథింగ్ ఇన్క్యుబేటర్ రిలేటెడ్ బండిల్ అనుకుంటా మనోడు వేసుకుంది. చెప్పాను కదా కంప్లీట్ డిఫరెంట్ గా. సో ఒక క్లాసిక్ లుక్ తో ఉన్నాడు అని. విష్ లిస్ట్ చూద్దాం. సో ఇక్కడ ఇదేంటిది బ్లాక్ టీ షర్ట్ రిలేటెడ్ సేమ్ అదే టీ షర్ట్ లాంటి వైట్ టీ షర్ట్ లేదు. అండ్ కొన్ని అవతార్స్, బ్యానర్స్, ఇంకొన్ని వచ్చేసరికి అసలు మన దగ్గర లేవనుకుంటా, చాలా తక్కువ మాత్రం యాడ్ చేసుకున్నాను విష్ లిస్ట్ లో. బట్ తోపెస్ట్ అకౌంట్ అని నా ఫీలింగ్. గేమ్స్ పరంగా చూసుకున్నా, దాంతో పాటు వచ్చేసరికి గన్స్ పరంగా చూసుకున్నా కానీ వేరే లెవెల్. వెపన్ గ్లోరీ కూడా మంచిగానే పుష్ చేస్తున్నాడు. అంతకు మించి హైలైట్ వచ్చేసరికి ప్రైమ్ లెవెల్ 8 అనమాట. వావ్, బాగుందన్న, బాగుంది. ఆల్మోస్ట్ వచ్చేసరికి నాకు లోకేష్ గ్యామర్ కూడా సరిపోయామో అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ గ్యామర్ సో పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఉన్నాను, యూట్యూబర్ అయినా సరే, వీబ్యాజ్ యూట్యూబర్ అయినా సరే, అండ్ రిచెస్ట్ ఐడి ఉన్న పర్సన్ అయినా సరే, తన దగ్గర సీజన్ 1, సీజన్ 2 ఇట్లాంటి రియరెస్ట్ హైలైట్ పాసెస్ లేవు, గోల్డెన్ మెడల్స్ లేవు. ఇంతకు మించి హైలైట్ వచ్చేసరికి సీజనల్ ర్యాంక్డ్ టీ షర్ట్స్ లేవు, ఇంకా చాలా లేవు ఈ అకౌంట్ తో కంపేర్ చేసుకుంటే. అందుకే మా ఈ వీడియో స్టార్టింగ్ నువ్వు చెప్పాను కదా నేను. సో ఈ వీడియో చూపించబోయే ప్రతి ఒక్క ఐడి కంపల్సరీ మీకు వర్త్ అనిపిస్తుంది, రీజనబుల్ అనిపిస్తుంది, అండ్ రిచెస్ట్ ఐడికి న్యాయం చేస్తుంది అని. మరి ఐడి వర్తేనా, రిచెస్ట్ ఐడి అయినా కమెంట్ చేయాలి మీరు. రిచెస్ట్ ఐడి నెంబర్ 4 మావా. ఐడి ఇప్పుడు చూసిన దానికంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ చూసుకుంటే మాత్రం 1 అవర్ ఎగో లాగిన్, ప్రెసెంట్ యాక్టివ్ ఉన్నాడు. అవతారు బ్యానర్ చూడు. దీనికి ముందు మీకు చూపించిన అకౌంట్ లో ఈగల్ అవతారు వచ్చేసరికి విష్ లిస్ట్ లో ఉంది, బట్ ఈ అకౌంట్ లో ఎక్విప్ చేస్తుంది. అండ్ ఇక్కడ హైలైట్ వచ్చేసరికి తిరువంజలపల్లి M1040 93rd ప్లేస్ లో ఉన్నాడు. ప్లస్ ప్రైమ్ లెవెల్ వచ్చేసరికి 8 అంట. అరే ఇది ఎక్కడ మాసరా మావా, నియాన్ బండిల్ ఉంది. ఇంతకు మించి ఇంకేమన్నా కావాలా? గిల్ వచ్చేసరికి బుల్లెట్ జూ 4U అంట. అండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం 84. అండ్ దాంతోపాటు మనం నేమ్ రఫీక్ యూ బాండ్ వైటీ. అండ్ లైక్స్ చూసుకుంటే మాత్రం 94K ప్లస్ లైక్స్ అయితే ఉన్నాయి అనమాట. గోల్డెన్ బండిల్స్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే 7 years 6 years వోల్ట్ ఐడిల్స్ ఉన్నాయి. ఇంకా హైలైట్ వచ్చేసరికి గోల్డెన్ బండిల్ మావా, గోల్డెన్ క్రిమినల్ ఉంది మావా. అది కూడా వచ్చేసరికి 1321 అంటే 1321 ప్లేస్ లో ఉన్నాడు. బిట్ చేసినప్పుడు వచ్చింది ఇతనికి. బ్యాడ్జ్ కూడా ఉంది చూడు. ఒక నియాన్ బండిల్ కావచ్చు, రెడ్ క్రిమినల్ కావచ్చు, పర్పుల్ అండ్ బ్లూ, ఎల్లో, గ్రీన్ చెరీ మోడ్ కూడా ఉంది. అంతకు మించి వచ్చేసరికి బ్యాడ్జ్ ఆల్బమ్ లో చూస్తుంటే తోపెస్ట్ ఎలైట్ పాసెస్ ఉన్నాయి. సీజన్ 1 ఒకటే తీయలేదు మా ఎలైట్ పాసెస్. సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 సంథింగ్ ప్రతి ఎలైట్ పాస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ తీసాడు. అంటే ఇక్కడ చూడు 7 ఎలైట్ పాసెస్ వరకు తీసాడు. తర్వాత 8, 9, 10, 11, 12, 13 తీయలేదు. తర్వాత నుంచి మళ్ళీ ప్రతి ఎలైట్ పాస్ ఉంది. అండ్ బూయా పాసెస్ ఆల్మోస్ట్ ఉన్నాయి, 1, 2 మిస్ అయినాయి మధ్యలో. అంటే ఇప్పుడు ఈ అకౌంట్ లో వచ్చేసరికి సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6, సీజన్ 7
గోల్డెన్ బండిల్స్ కూడా ఉన్నాయి. ఎందుకు మీకు చెప్పాల్సిన పని అయితే లేదు. దాంతో పడేసరికి లాబీ యానిమేషన్ వేరే లెవెల్ ఉంది అండ్ కలెక్షన్ మాత్రం తోపేస్ట్ అనిపించింది. విశిష్ట అంటావా 10 years ఓల్డ్ టైట్లు అది ఇప్పుడల్లా అవ్వాలమ్మా. అండ్ దాంతో పాటు 100 level ఎమోడ్ వచ్చేసరికి అది అవ్వదు. అండ్ 90 level గ్లోబల్ అంటే అది ఆల్మోస్ట్ అయిపోతుంది. మనోడికి నెక్స్ట్ టార్గెట్ 90 level గ్లోబల్. ఇవన్నీ ఏమో కానీ ఇతను లక్ అనుకోవాలో బ్యాడ్ లక్ అనుకోవాలి నాకైతే తెలియదు. లక్ అని ఎందుకు అంటున్నానంటే రిచెస్ట్ ఐడి ఇది. బట్ బ్యాడ్ లక్ అని ఎందుకు అంటున్నానంటే సీజన్ 1 ఆడాడు బట్ ఎలైట్ పాస్ తీసుకోలేకపోయాడు. అది దాని బట్ ఎనీవేస్ గేమ్స్ పరంగా చూసుకున్న ప్రతి దాని పరంగా నిజంగానే రిచెస్ట్ అనిపించింది. అండ్ ఇది వర్తా కాదా ఏడి కమెంట్ చేయాలి మీరు. టాప్ 4 లో పెట్టిన ఈ ఐడి నాకైతే వర్త్ మావా, నాకైతే వర్త్ అనిపించింది. అండ్ మీ ఒపీనియన్ ప్రకారం వర్తా కాదా రిచెస్ట్ ఐడియా కాదా అని చెప్పి కమెంట్ చేయాలి మీరు. అండ్ రిచెస్ట్ ఐడి నెంబర్ 3 ఈ ఐడి మాత్రం ఇప్పటివరకు చూపించిన ప్రీవియస్ అయితే కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా బెటర్ గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ వచ్చేసరికి జాతిన్ అంట, జతిన్ కాదు మా జాతిన్, JATHIN. లైక్స్ చూసుకుంటే మాత్రం 61K ప్లస్ ఉంది అండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం 80 level అయితే ఉంది. అరే రే అరే ఏదో భలే ఉంది. లాబీ యానిమేషన్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకు వచ్చేసరికి. దాంతో పాటు ప్రైమ్ లెవెల్ 8 ఇంకా హైలైట్ వచ్చేసరికి రెడ్ ఏంజలిక్ ప్యాంట్, రేరెస్ట్ ఏంజలిక్ ప్యాంట్ అని చెప్పాలి. ఇది ర్యాంక్డ్ టీ షర్ట్స్ తో పాటు ఒక బుర్రపాడు హెయిర్ స్టైల్ చూడు. ఇంకా హైలైట్ వచ్చేసరికి ఫేస్ మాస్క్. ఆ ఫేస్ మాస్క్ వచ్చేసరికి రెజినా రాక్ అని సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట. రెజినా రాలో ఏదో ఉంటుంది మొత్తానికి. అదే పోరింగ్ పెట్టుంటది కదా సేమ్ అదే ఈవెంట్ లో వచ్చింది. ఆ ఈవెంట్ అప్పటి నుంచి ఇప్పటికి రిటర్న్ కూడా రాలేదు అండ్ చాలా రేరెస్ట్ బండిల్ కూడా. అది మెయిన్ గా వచ్చేసరికి 7 years ఓల్డ్ టైటిల్ ఉంది అండ్ దాంతో పాటు సీజన్ 1 హెడ్ కూడా ఉంది మామ. అంతకు మించి హైలైట్ వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్, ఇది ఎక్కడ మాత్రం మామ బ్లూ ఏంజలిక్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి. సీజన్ 4 స్కార్ఫ్, జోకర్ హెడ్, ఇంతకు మించి రేరెస్ట్ ఎలైట్ పాసెస్, ఇన్క్యూబేటర్ బండిల్స్ చాలా బాగున్నాయా మేస్త్రి. ఇంకా ప్రైమ్ వద్దులే కానీ ఫస్ట్ బ్యాచ్ ఆల్బమ్ చెక్ చేద్దాం. బ్యాచ్ ఆల్బమ్ చెక్ చేసుకుంటే మాత్రం సీజన్ 1 ఉంది, ఎలైట్ పాస్ కంప్లీటెడ్. అండ్ సీజన్ 2 ఇది ఎక్కడ మాసరా మామ ఎలైట్ పాస్ తీలా బట్ 173 బ్యాచెస్ కలెక్ట్ చేసారు. అంటే దాంట్లో వచ్చే అవతారు బ్యానర్స్ కావచ్చు అండ్ ఫైర్ పాస్ లో వచ్చే ప్రతి ఒక్క రివార్డు సో మనోడు క్లెయిమ్ చేసే ఉంటాడు. సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 ఉంది. సీజన్ 6 లేదు, సీజన్ 7, సీజన్ 8, సీజన్ 10, 11, 12, 13 ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్. అండ్ బుయా బాస్ కూడా ప్రతి ఒక్కటి ఉంది. ఇంకా గిల్డ్ నేమ్ క్రంచీస్ అంట. సేమ్ చెప్తున్నాగా ఇతనికి బ్యాడ్ లక్ అనుకోవాలా గుడ్ లక్ అనుకోవాలా నాకైతే తెలియదు మావ. ఎందుకంటే చెప్తున్నా కదా సీజన్ 2 ఎలైట్ పాస్ జస్ట్ మిస్. అండ్ సీజన్ 1 అది కూడా మిస్ అయినట్లున్నా, అది కూడా ఒక బ్యాచ్ తో మిస్ అయ్యాడా లేకపోతే వచ్చిందో నాకైతే పెద్ద క్లారిటీ లేదు. ఎందుకంటే సీజన్ 1 లో వచ్చేసరికి 250 బ్యాచెస్ క్లెయిమ్ చేయాల్సిన పని లేదు. అన్ని ఎలైట్ పాస్ లో ఒకలాగా వస్తే సీజన్ 1 ఎలైట్ పాస్ వచ్చేసరికి హెడ్ ఏమో 100 బ్యాచెస్ కి వచ్చేసరికి 150 బ్యాచెస్ కి వచ్చేసరికి బాడీ చెస్ట్ అని చెప్పి అండ్ ఫ్యాంట్ వచ్చేసరికి 200 బ్యాచెస్ అని చెప్పి షూ సంథింగ్ ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చాడు. బట్ ఆల్మోస్ట్ సీజన్ 1 బండిల్ మొత్తం ఉంది అనుకుంటున్నా, అది కూడా గోల్డెన్ బండిల్ కంప్లీట్ గా. మరి ఈ ఐడి కూడా రిచెస్ట్ ఐడి అనడానికి సోచుకోమా కాదా ఖచ్చితంగా కమెంట్ చేయాలి మీరు. అండ్ వర్తా కాదా అది కూడా చెప్పాలి మీరు. నాకైతే వర్త్ అనిపించింది, అది కూడా టాప్ 3 లో. ఒక లక్కీయెస్ట్ అండ్ ఒక రిచెస్ట్ ఐడి, కాకపోతే ఒక దరిద్రమైన ఐడి అని కూడా చెప్పాలి. ఎందుకంటే సీజన్ 2 జస్ట్ మిస్. అండ్ రిచెస్ట్ ఐడి నెంబర్ 2 కనుక చెక్ చేసుకుంటే ఏడి నిజం చెప్తున్నా కదా ఇంతకు మించి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడి మాత్రం ఆన్లైన్ లోనే ఉంది అండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం 71 ప్లస్ నేమ్ సెమురై సీజన్ 1 లైక్స్. అరే యార్ సీజన్ 1 ఐడి అయ్యుండి కూడా ఓ షిట్ మ్యాన్ 26K లైక్స్ అంట. బట్ హైలైట్ వచ్చేసరికి రేరెస్ట్ యూఎంబీ స్కిన్, దాని వచ్చేసరికి రూబీ యూఎంబీ సంథింగ్ ఏదో అంటారు మావా. MP40 వచ్చేసరికి మ్యాక్స్ ఉంది. ఇంకా హైలైట్ వచ్చేసరికి సీజన్ 1 హెడ్. అరే యార్ సీజన్ 1 హెడ్ పాస్, సీజన్ 2 హిప్ హాప్ కూడా ఉంది అండ్ కొన్ని గోల్డెన్ బండిల్స్ ఉన్నాయి, ర్యాంక్డ్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి మావా. తోపుగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నార్మల్ ఎలైట్ పాస్ బండిల్స్ ఉన్నాయి, గోల్డెన్ బండిల్స్ ఉన్నాయి. సో క్లియర్ గా వచ్చేసరికి బ్యాచ్ ఆల్బమ్ చెక్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే బ్యాచ్ ఆల్బమ్ కూడా చూపిస్తా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సీజన్ 1 నార్మల్ ఎలైట్ పాస్ బండిల్, సీజన్ 2 నార్మల్ ఎలైట్ పాస్ బండిల్ ఉంది. బట్ సీజన్ 1 వచ్చేసరికి గోల్డెన్ బండిల్ ఉంది. ఇక్కడ సీజనల్ ర్యాంక్డ్ టీ షర్ట్స్, గోల్డ్ టీ షర్ట్ ఉంది అండ్ ర్యాంక్డ్ టీ షర్ట్స్ ఉన్నాయి. ఇంకా ఫీమేల్ బండిల్స్ చూసుకుంటే నార్మల్ ఎలైట్ పాస్ సీజన్ 1 ఫీమేల్ బండిల్ ఉంది అండ్ గోల్డెన్ బండిల్ కూడా ఉంది. ఇంక ఈ కన్ఫ్యూజన్స్ రావాలి కాదు కానీ బ్యాచ్ ఆల్బమ్ చెక్ చేస్తే క్లారిటీ వచ్చేసింది. సీజన్ 1 కంప్లీట్ బండిల్స్ ఉన్నాయి మా అర్థమవుతుంది. సీజన్ 1 కంప్లీట్ బండిల్ ఉంది. సీజన్ 2 వచ్చేసరికి ఎలైట్ పాస్ తీయలేదు. ఒక రిచెస్ట్ ఐడియా అని చెప్పాలి, ఒక గుడ్ లక్ ఐడియా అని చెప్పాలి, బట్ ఒక దరిద్రమైన ఐడియా అని కూడా చెప్పాలి. అండ్ సీజన్ 3 కూడా ఉంది. బట్ సీజన్ 4 అంటావా లేదు. సీజన్ 5, సీజన్ 6 అసలు ఏమీ లేదు, అంతా డొల్లా. సీజన్ 7, 8, 9, 10 ఉన్నాయి. హైలైట్ వచ్చేసరికి తోపేస్ట్ అన్ని తీసుకున్నాడు బట్ వేస్ట్ అన్ని కొన్ని వదిలేశాడు మామ. అదేంటి బ్రో అలా అంటావంటే అది రివర్స్ లో ప్రొనౌన్స్ చేశాను, అర్థమవుతుందా? కావాల్సినవి వదిలేశాడు, వేస్ట్ అన్ని తీసుకున్నాడు అని చెప్పాలి. సీజన్ 7, 8, 9, 10, 11, 12 అట్లాంటి అవసరం లేదు కానీ సీజన్ 1 నుంచి 6 వరకు లేదా 5 వరకు చాలా ఇంపార్టెంట్. బట్ ఏం చేయలేము, కొన్ని ఐడీస్ అంతే రిచెస్ట్ అండ్ తోపేస్ట్ ఐడీస్ అని చెప్పాలి. కొంచెం బ్యాడ్ లక్ ఉన్న ఐడియా అని కూడా చెప్పాలి మామ. విష్ లిస్ట్ చూసుకుంటే పెద్దగా అయితే ఏం లేదు, ఆల్మోస్ట్ అన్ని బండిల్స్ ఉన్నట్టు అండ్ గేమ్స్ పరంగా విన్నింగ్స్, ఎలిమినేషన్ ప్రతి ఒక్కరు తోపేస్ట్ అనిపించింది అండ్ వర్త్
అనిపించింది నాకు. బట్ టాప్ 2లో పెట్టడం అనేది నాట్ వర్త్ అనిపించింది. అవునా కదా కమెంట్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ రిచెస్ట్ ఐడి అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇప్పటివరకు చూసిన ఐడీస్ అన్ని ఒకలాగా అయితే ఇది ఇంకొక లెవెల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేమ్ వచ్చేసరికి నిఖిల్, యాక్టివ్ లో ఉన్నాడు ప్రెసెంట్. లెవెల్ చూసుకుంటే 77. ఓ బాయ్ ఇది ఎక్కడ మాత్రం మామ. ప్రైమ్ వచ్చేసరికి level 8. ఇంకా హైలైట్ వచ్చేసరికి 48K లైక్స్ అయితే ఉన్నాయి. ఆహా రేరెస్ట్ టైటానియం స్కార్ పర్మనెంట్ అయితే ఉందన్నమాట. మనోడి దగ్గర వచ్చేసరికి ఎల్లో ఏంజలిక్ ప్యాంట్ అయితే ఉంది. దాదాపు వచ్చేసరికి సీజన్ 2. అయ్యో ఆ అకౌంట్ నా సొంతం ఇప్పుడు నేను చేసుకుని నాకైతే తెలియదు. అండ్ గోల్డెన్ మాస్క్ కూడా ఉంది, ప్లస్ బ్లాక్ బెల్క్ అండ్ షూ అంటావా క్లాసిక్ గా వేరే లెవెల్ అనిపించింది. హైలైట్ వచ్చేసరికి ఇక్కడ చూడు మామ ఎల్లో ఏంజలిక్ ప్యాంట్ అండ్ కొన్ని రేరెస్ట్ ఇంక్యుబేటర్ బండిల్స్ ఉన్నాయి. అంతకు మించి తోపు వచ్చేసరికి హైలైట్ ఫీమేల్ గోల్డెన్ బండిల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ బ్యాచ్ ఆల్బమ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి బూయా బాసెస్ అన్ని పర్ఫెక్ట్. ఇక్కడ చూడు చెప్పాను కదా సీజన్ 2లో వచ్చేసరికి అకౌంట్ క్రియేట్ అయింది. సీజన్ 2లో మాత్రం మనోడు బ్యాచెస్ కంప్లీట్ చేసాడు. అలర్ట్ పాస్ ఉంది 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వరకు వచ్చేసరికి పర్ఫెక్ట్ తీసాడు. 12 వదిలేసాడు, 13 తీసుకున్నాడు, 14, 15 వదిలేసాడు, 16 అబ్బో ప్రతి ఒక్కటి తీసుకున్నాడు. ఆల్మోస్ట్ వచ్చేసరికి 2, 3 మిస్ అయినాయి అంతే. జస్ట్ చాలా బాగుంది మామ. ఈ అకౌంట్ కూడా నాకు నచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని అలర్ట్ పాసెస్ ఉన్నాయి. బట్ మనోడు అప్పుడు కనుక గేమ్ స్టార్ట్ చేస్తుంటే సీజన్లో ఖచ్చితంగా అది కూడా తీసుకునేవాడు, అది కూడా కంప్లీట్ చేసేవాడు నా ఫీలింగ్ అనమాట. అండ్ బాగుంది. బూయా పాసెస్ కూడా ఎక్కడ మిస్ చేయలేదు. ఈ మంత్ కూడా ఆఖరికి తీసుకున్నాడు, 17 బ్యాచెస్ కంప్లీట్ చేశాడు. అండ్ ఇది వర్తే, ఇది రిచెస్ట్ ఐడియా, కన్ఫామ్ గా ఒప్పుకొని తీరాల్సింది. ఇప్పటివరకు చెప్పిన ఐడీస్ అన్ని టాప్ 5, టాప్ 4, టాప్ 3, టాప్ 2, టాప్ 1 అని చెప్పి అవి జస్ట్ నెంబరింగ్ మాత్రమే. టాప్ 1 ఉన్న వాళ్ళే తోపు అని చెప్పి, టాప్ 5లో ఉన్న వాళ్ళు సంథింగ్ అంత తోపు కాదని చెప్పి అట్లా ఏం లేదు. సో ఈ ఐడి కూడా వర్తే. ఈ 5 ఐడీస్లో ఏదైనా వర్త్ కాదు అనిపిస్తే ఐడీస్ నేమ్స్ అవసరం లేదు, కానీ టాప్ 1 కాదు లేదా టాప్ 2 వర్త్ కాదు సంథింగ్ ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా టాప్ 5 ఐడీస్లో ఏ ఐడి అయితే వర్త్ కాదు అని మీకు అనిపించిందో ఇది వర్త్ కాదు బ్రో, నువ్వు ఎంతో హైప్ ఇచ్చావు బట్ అంత సీన్ దీనికి లేదు అని చెప్పి ఐడి పేరు మీరు కమెంట్ చేయండి. ఓకేనా? ఈసారి ఇంకా బెటర్గా చేద్దాం వీడియో.